నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఏప్రిల్ మాసంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ముఖ్యంగా ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేయాలి. ఆల్రెడీ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి ఆర్థిక పరంగా గానీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏర్పడొచ్చు. అలాగే ఆరోగ్య విషయాల్లో చాలా శ్రద్ధ వహించాలి సింహరాశి వారి ఏప్రిల్ మాసంలో. అండ్ సడన్గా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అరైజ్ అయినా కూడా కొంత పేషెన్సీగా ఈ మాసంలో ఉండాల్సిన సిచ్యువేషన్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 15th వరకు కూడా హెల్త్ కండిషన్స్లో చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వచ్చు. ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఆరోగ్యవంతులు కూడా చిన్న చిన్న చికాకులు కూడా ఏర్పడే సిచ్యువేషన్స్ ఉంటాయి. 15th ఏప్రిల్ తర్వాత మంత్ ఎండింగ్ వరకు ఏప్రిల్ మాసంలో కొంత అనుకూలమైన సిచ్యువేషన్స్ హెల్త్ పరంగా ఉండేది కనిపిస్తుంది. ఇక జాబ్ చేస్తున్న వాళ్ళకి అంటే వృత్తుల్లో ఉన్న వాళ్ళకి హయ్యర్ అథారిటీస్ నుంచి కొన్ని ఒత్తిళ్ళు ఎదుర్కొనే అవకాశం ఈ మాసంలో ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొంత ఈ మాసం అంతా కూడా పెండింగ్ పడుతుంది. రిజల్ట్స్ అనేవి పెండింగ్లో ఉండే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత కుటుంబ విషయాలు ప్రత్యేకించి జాగ్రత్త వహించండి. చికాకులు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్కషన్స్ ఇవన్నీ కూడా మ్యాటర్ ఏమీ ఉండకపోయినా కూడా చికాకును కలిగించే అంశాలు ఎక్కువగా ఈ మాసంలో సింహరాశి వారికి ఉంటాయి. సో చికాకు మాత్రమే, దాంట్లో ఆ ప్రాబ్లంలో డెప్త్ ఉండదు, ఒక మీనింగ్ ఉండదు, ఆర్గ్యుమెంట్కి ఏది ఉండదు. చికాకుని కలిగించే అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. ఇప్పుడు ఆ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క రాశికి దాని ఎఫెక్ట్స్ మారుతూ ఉంటాయి కదా. మారుతూ ఉన్నప్పుడు సింహరాశి వారికి ఇలాంటి ఎఫెక్ట్స్ పడతాయి. ముఖ్యంగా చికాకులు, హెల్త్ కండిషన్లో ప్రాబ్లమ్స్, సడన్గా ఏవో ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వడము, ఎప్పటి నుంచో అయిపోతాయి పనులు అనుకునేవి, కోర్టు సమస్యలు కాదు, వివాదాలు కాదు, ఆస్తి తగాదాలు కాదు, ఏవైనా కూడా మళ్ళీ ఇంకా దాంట్లో కొన్ని ఇష్యూస్ రేజ్ అవ్వడము, లేకపోతే పెండింగ్ పడడము, ఎటూ తేలకపోవడము, ఒక రకమైన చికాకు, ఇట్లాంటి సిచ్యువేషన్స్. ఇంకా స్పెక్యులేషన్ వ్యాపారానికి కూడా అనుకూలంగా లేదు సింహరాశి వారికి. అట్లాంటి ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళు కూడా కొంచెం ఈ మంత్లో బ్యాలెన్స్ చేయాలి సిచ్యువేషన్ని. సో నెగిటివ్ అవ్వకుండా బ్యాలెన్స్ చేస్తే మంచిది. మరి ఈ మాసంలో ముఖ్యంగా విద్యార్థులు తీసుకున్నట్టయితే విద్య పట్ల అత్యధికంగా శ్రద్ధ వహించాలి. ఇక గృహిణులు, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పేషెన్సీ లెవెల్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే తప్పదు, పేషెన్సీగానే ఉన్నారు మీరు ఆల్రెడీ, ఇంకా ఆ పేషెన్సీ లెవెల్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే కుటుంబ పరిస్థితులు సడన్గా సిచ్యువేషన్స్ అన్నీ డిస్టర్బ్ అవ్వడము, ఏదో ఒక మీనింగ్ లేకుండా, ఇందాక చెప్పుకున్నట్టు మీనింగ్ లేకుండా ఆర్గ్యుమెంట్స్, మీనింగ్ లేకుండా కోపాలు తెచ్చేసుకోవటము, మీనింగ్ లేకుండా అలగడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఏర్పడేనా కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. తర్వాత ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి, రైతులకు, రాజకీయ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు అందరికీ ఫలితాలు వర్తిస్తాయి. ప్రత్యేకించి ఒక్కొక్క రంగానికి చెప్పవలసిన లేదు, సేమ్ ఫలితాలు కదా, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు సేమ్ ఫలితాలు మీకు వర్తిస్తాయి అన్నమాట. ఇక ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో శివారాధన చేయడం చాలా మంచిదండి. బికాజ్ ఎక్కువగా చికాకు కలిగించే అంశాలు అన్ని విషయాల్లో, ఫైనాన్షియల్లీ, హెల్త్, ఆపర్చునిటీస్, జాబ్స్ విషయంలో, బిజినెస్ విషయంలో చికాకు కలిగించే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. రిలేషన్స్ విషయంలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్, తల్లిదండ్రులు పిల్లలకి మధ్య ఉండే రిలేషన్స్, పెద్దవాళ్ళకి అండ్ వాళ్ళ పిల్లలకి మధ్యలో ఉండే రిలేషన్స్లో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి, చికాకులు ఏర్పడతాయి అన్నమాట. ఇలాంటివన్నీ కూడా అండ్ సడన్గా బాడీలో ఇలాంటి పెయిన్స్ స్టార్ట్ అవ్వడం, సమ్ ఆర్గాన్స్లో పెయిన్స్ వితౌట్ ఎనీ రీజన్. కొన్నాటికి రీజన్స్ ఉండవు. ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా, ఎంత హెల్దీ హ్యాబిట్స్ ఉన్నా కూడా ఒకసారి బై బ్యాడ్ లక్, ప్లానిటరీ ఎఫెక్ట్స్ వల్ల హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే సడన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ ఏదైనా కూడా దైవ బలాన్ని పెంచుకోవాలి తప్ప దాని గురించి ఆందోళన పడాల్సిన సిచ్యువేషన్స్ అయితే అవసరం లేదు సింహరాశి వారికి అని చెప్పొచ్చు. ఇంకా శివారాధన చేయమని చెప్పాను, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. డేట్స్ వైజ్ చూద్దాం సింహరాశి వారికి ఎలా ఉందో. ఏప్రిల్ 1st, 2nd డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు సింహరాశి వారు. 1st, 2nd, 3rd, 4th, 5th, 6th వరకు కూడా 1st to 6th వరకు ఉండే డేట్స్ పాజిటివ్గా ఉన్నాయండి. ఇంకా 7, 8 ఇందాక చెప్పుకున్న ఒక సిచ్యువేషను, ఫ్యామిలీలో ఏదో ఒక ఆర్గ్యుమెంట్ ఆర్ బిజినెస్ ప్లేస్లో ఆర్గ్యుమెంట్, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అపార్థాలు, ఇలాంటివి ఏవైనా ఈ 7, 8 డేట్స్లో అక్కర్ అయినా కూడా దానికి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, ఈగోకి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఓన్లీ
ప్రేమకి, రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన ఒక అర్థం ఉంది కదా. 9-10 డేట్స్ మళ్ళీ పాజిటివ్ ఉన్నాయి. 11-12 డేట్స్ ఇస్ వెరీ పాజిటివ్. 13-14-15-16 కమ్యూనికేషన్స్ పెరుగుతాయి. ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో కలిపి బాగా ఓపెన్గా మాట్లాడతారు, గెట్ టుగెదర్ అవుతారు. అవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. 17-18-19-20 ఈ డేట్స్ మళ్ళీ పాజిటివ్ ఉన్నాయి. 21-22 కొంచెం ఎనిమీస్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఇందాక చెప్పుకునే చికాకు కలిగిన అంశాలు మీ చుట్టూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఏ డేట్స్ 21-22 23-24 సో పాజిటివ్గా ఉంది. మళ్ళీ మేజర్ బిజినెస్ పార్ట్నర్స్తో కలిసి డిసిషన్స్ తీసుకుంటారు. 25-26 చాలా జాగ్రత్తగా ఉండాల్సిన డేట్స్. ఏప్రిల్ మంత్లో 25-26 చాలా చికాకును కలిగించే డేటు. కొన్ని నెగిటివ్ ప్లానెట్స్ ఎఫెక్ట్స్ కూడా మైండ్ పైన ప్రభావం ఉంటుంది. హెల్త్, మైండ్, మానసిక ఒత్తిడి. ఏ డిసిషన్స్ మేజర్గా ఉంటే తీసుకోవద్దు. 25-26 డేట్స్ చాలా కేర్ఫుల్గా ఉంది. 27-28-29-30 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి సింహరాశి వారికి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో చెప్పాను కదా, అవన్నీ మీరు పాటించేయండి.